హలో గైస్, నా పేరు స్పైడీ. నేను ఫ్రీ ఫైర్లో ఎటువంటి టిప్స్ అండ్ ట్రిక్స్ కావాలన్నా మీకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తానమాట. అండ్ ఈరోజు కూడా అలాగే ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చాను. అదేంటంటే 1 vs 4 స్ట్రాటజీని ఎలాగా బిల్డ్ చేసుకోవాలి అని దాని మీద ఈరోజు వీడియో అనమాట. మీలో చాలామంది 1 vs 1 సరిగ్గా కొట్టలేదు. అలాంటిది ఈ వీడియోని మీరు ఫుల్గా చూసారంటే 1 vs 6 కూడా కొట్టే అవకాశాలు ఉంటాయన్నమాట. అలాగే వీడియో లాస్ట్లో 2 టాప్ 2 మూమెంట్స్ అయితే చెప్తానమాట. ఆ మూమెంట్స్ కనుక మీరు యూజ్ చేసుకున్నారంటే ఆ 1 vs 2ని ఈజీగా కొట్టచ్చు. మీకోసం ఇంతలా కష్టపడి ఈ వీడియో అయితే తీసుకొచ్చాను. మీరు నా కోసం జస్ట్ ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టి, అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా మనం వీడియోలోకి అయితే వెళ్దాం. నన్ను చాలామంది అడిగారు, అన్న 1 vs 4 ఎలా కొట్టాలి, అన్న 1 vs 4 ఎలా కొట్టాలి, అసలు హెడ్షాట్ నేను ఎంత డ్రాగ్ చేసినా పని అవ్వట్లేదు, అసలు ఎలా కొట్టాలన్న 1 vs 4 ఎలా ట్రై చేయాలన్నా అని చెప్పి చాలామంది అయితే అడిగారు అనమాట. సో ఇది వాళ్ళ కోసమే. మీరు 1 vs 4 కొట్టాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర ఉన్న ఫియర్ని అయితే పోగొట్టాలన్నమాట. అంటే అసలు నేనా 1 vs 4 కొట్టగలనా అనే స్టేజ్ నుంచి నేనా 1 vs 4 ఈజీ కొడతాను అనే స్టేజ్కి అయితే రావాలి. మీరు ఎప్పుడైతే అలా మీ మైండ్ సెట్ని మార్చుకుంటారో అప్పుడే మీరు సగం మ్యాచ్ కొట్టినట్టే. అయితే మీరు 1 vs 4 ఆడినప్పుడు ఒక మెయిన్ థింగ్ గుర్తించుకోండి. అదేంటంటే మీ పొజిషన్ని అస్సలు ఎక్స్పోజ్ చేయొద్దు. అంటే మీరు ఒక ఎనిమిని ఒక పొజిషన్ దగ్గర నాక్ చేసినప్పుడు మీరు మళ్ళీ ఆ పొజిషన్ దగ్గర ఉండకూడదు అనమాట. మీ పొజిషన్ అనేది చేంజ్ చేసుకోవాలి. అంటే ఎనిమిస్కి మీరు ఎక్కడ ఉన్నారో తెలియకూడదు అనమాట. ఆ విధంగా ఆ స్ట్రాటజీని యూజ్ చేసుకొని మీరు 1 vs 4 అయితే ఆడాలి. అండ్ 1 vs 4 ఆడినప్పుడు మెయిన్గా మీ ఎక్యురసీ అయితే కరెక్ట్గా ఉండాలన్నమాట. అంటే మీరు కొట్టేది ప్రతిదీ కూడా మ్యాక్సిమం హెడ్కే కనెక్ట్ అవ్వాలి. అప్పుడు మీరు 1 vs 4 ఈజీగా ఆడచ్చు. ఇప్పుడు మనం ఎనిమీస్ని ఎలా కొట్టాలో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు కొట్టేటప్పుడు ఏం చేయకూడదో కూడా తెలుసుకుందాం. అంటే మిస్టేక్స్ గురించి మాట్లాడుకుందాం. మిస్టేక్ నెంబర్ 1 ఏంటంటే మీరు ఒక ఎనిమిని డౌన్ చేసినప్పుడు ఎనిమి చుట్టూ గ్లూ వాల్ వేసి ఎనిమిని ఫుల్కిల్ చేస్తారు. అట్లా ఫుల్కిల్ చేసినప్పుడు మిగిలిన 3 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీ పొజిషన్ అనేది ఎక్స్పోజ్ అవుతుంది. అంటే మీరు పలానా పొజిషన్లో ఉన్నారని చెప్పి వాళ్ళకి తెలుస్తుంది. అప్పుడు 3 మెంబర్స్ కూడా ఒకేసారి మీద పడతారు. అప్పుడు వాళ్ళందరినీ కూడా కంట్రోల్ చేయడం చాలా కష్టం. మిస్టేక్ నెంబర్ 2 అండ్ మిస్టేక్ నెంబర్ 2 వచ్చేసి ఏంటంటే చాలామందికి ఫస్ట్ ఫైరింగ్ చేయాలా సెకండ్ ఫైరింగ్ చేయాలా అని చెప్పి చిన్న డౌట్ అయితే ఉంటుందన్నమాట. నేనైతే ఫస్ట్ ఫైరింగే ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా సెకండ్ ఫైర్ అన్నా ఆపోజిట్ వాళ్ళు వచ్చేసి ఏంటి సెకండ్ ఫైరింగ్ ఆడుతున్నాడు బాట్ గడు అనే చిన్న పేరు అయితే వస్తుంది. ఆ పేరు మనకి అస్సలు రాకూడదు. అందుకే నేనైతే మ్యాక్సిమం ఫస్ట్ ఫైరింగే ప్రిఫర్ చేస్తాను అనమాట. ఎప్పుడు ఆడినా కూడా ఇన్కేస్ ఒకవేళ మీరు సెకండ్ ఫైరింగ్లోనే బాగా ఆడతారంటే మీరైతే సెకండ్ ఫైరింగే ఆడచ్చు. మిస్టేక్ నెంబర్ 3 ఏంటంటే మనలో చాలామంది కూడా ఎనిమీస్ని వెయిట్ చేసి కొడతారనమాట. అంటే నేను స్టార్టింగ్ చెప్పిన పాయింట్ బట్టి పొజిషన్ని ఎక్స్పోజ్ చేయకుండా ఒక చోట గ్లోవల్ రౌండప్ వేసుకొని లేదా ఒక చోట వెయిట్ చేసి ఎనిమీస్ అందరినీ కూడా ఒక చోట తెప్పించుకొని వాళ్ళు ఒక్కలే డైరెక్ట్గా 1 vs 4 ఆడతారనమాట. మీరు అట్లా చేస్తే గట్టిగా అంటే ఒక ఇద్దరిని లేదా ముగ్గురిని కొడతారేమో, కానీ 4 మెంబర్స్ని కొట్టడం కూడా చాలా కష్టమవుతుంది. ఎనిమిస్ అందరూ కూడా మీద పడిపోయినప్పుడు అసలు ఒకరిని కొట్టడానికే కష్టమవుతుంది. నేను ఇంకా ముగ్గురు అన్నాను. మేజర్గా ఈ 3 మిస్టేక్స్ కూడా మీరు చేయకుండా ఉన్నట్లయితే మ్యాక్సిమం మీరు 1 vs 4 కొట్టేసినట్టే. అండ్ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి మూమెంట్ అనమాట. నేను మీకు 2 మూమెంట్స్ గురించి చెప్తాను. లాస్ట్ మూమెంట్ క్రేజీగా ఉంటుంది, జస్ట్ అది షో ఆఫ్ మాత్రమే, అయితే బాగుంటుంది. ఓకే గైస్. అండ్ ఫస్ట్ మూమెంట్ వచ్చేసి కన్ఫ్యూజన్ మూమెంట్. ఈ మూమెంట్లో ఏం చేస్తామంటే మనం ఎనిమీస్ని కన్ఫ్యూజ్ చేస్తామన్నమాట. అంటే మనం ఒక డైరెక్షన్ నుండి మరో డైరెక్షన్కి మూమెంట్ ఇచ్చి ఇంకో డైరెక్షన్ నుంచి వచ్చి ఎనిమిని డిఫీట్ చేయడం అనమాట. అయితే ఇది చూడండి, ఇది వచ్చేసి ఎనిమి అండ్ ఆపోనెంట్లో ఉన్నది నేననమాట. అయితే ఎనిమికి నేను గ్లోవల్ వెనకాల ఉన్నట్టు చూపించాను అనమాట. అయితే ఎనిమికి నేను ఇప్పుడు గ్లోవల్ వెనకాల ఉన్నాను అనుకుంటాడు. అయితే ఇక్కడ చూడండి, నేను ఎనిమి ఉన్న కంటైనర్ బ్యాక్ సైడ్కి వెళ్తున్నట్టు మూమెంట్ ఇచ్చాను. అంటే నేను బ్యాక్ సైడ్ నుంచి వెళ్తున్నాను ఏమనుకుని ఎనిమి కూడా అచ్చడైతే నన్ను కొట్టడానికి అచ్చడైతే వెళ్ళాడు. ఎనిమి అచ్చడి వెళ్ళినప్పుడు నేనేం చేశానంటే మళ్ళీ బ్యాక్ అయితే తిరిగి ఇట్ సైడ్ నుండి వెళ్ళి ఎనిమిని ఈజీగా డిఫీట్ చేశాను అనమాట. ఆ విధంగా ఎనిమిని కన్ఫ్యూజ్ చేసి ఈజీగా డిఫీట్ అయితే చేశాను. అండ్ సెకండ్ మూమెంట్ వచ్చేసి స్టాండర్డ్ ప్లేస్ మూమెంట్ అనమాట. ఈ మూమెంట్లో ఏంటంటే నేను ఉండి ఒకే చోట పరిగెడుతున్నాను అనమాట. ఒకే చోట పరిగెడుతూ మూమెంట్ ఇస్తున్నాను చూడండి. అండ్ మీరు ఇక్కడ చూసినట్లయితే నేను మూమెంట్ అయితే ఇస్తున్నాను, స్క్రీన్ అటు ఇటు కూడా తిప్పుతున్నాను. అలాగని చెప్పి నేను స్టాండర్డ్ ప్లేస్లో నుంచోలేదు, స్టాండర్డ్ ప్లేస్లో పరిగెడుతున్నాను అనమాట. సో ఈ మూమెంట్ మీకు చూడడానికి క్రేజీగా ఉంటుంది. కాకపోతే అట్లా ఓపెన్ ఉంటే ఎనిమి బొర తీసేస్తాడు అనమాట. ఇది జస్ట్ మూమెంట్ చూపించడం కోసమే అబ్జర్వ్ ఉన్న వాళ్ళకి బాగుంటుంది. ఎడిషనల్ ట్రిక్ అనుకోండి.
ఓకే గైస్, మీకు ఈ వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. మీకోసం చాలా కష్టపడి చేశాను. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే గైస్, బాయ్.